పాస్టర్లకు గౌరవ వేతనం అమలులోనికి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు కాకినాడ జిల్లా అధ్యక్షులు మోస అబ్రహం కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక విక్టరీ రివైవల్ సెంటర్ దుమ్మిలిపేట నందు పత్రికా సమావేశంలో కాకినాడ సిటీ ఎన్సీసీ అధ్యక్షులు బిషప్ రత్నబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు. కాకినాడ జిల్లా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు పాస్టర్ మోస అబ్రహం మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పాస్టర్స్ గౌరవ వేతనం 6 నెలలకు 22 కోట్లు మాత్రమే మొదటిసారి కేటాయిస్తే, మన ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం 29 కోట్ల రూపాయలు సుమారు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, కాకినాడ సిటీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని అర్థించడం జరిగింది. కాకినాడ సిటీ ఎన్సీసీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ మాట్లాడుతూ, అందరి పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని కొనియాడారు. కాకినాడ జిల్లా చిల్డ్రన్ వింగ్ అధ్యక్షులు కాసారపు సింహాద్రి మాట్లాడుతూ, రాష్ట్రం బడ్జెట్ సమావేశంలో పాస్టర్స్ గౌరవ వేతనం కూడా అమల్లోనికి తీసుకొస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు కేబినెట్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్సీసీ కాకినాడ సిటీ సెక్రటరీ వనమడి సుందర్, కాకినాడ సిటీ ట్రెజరర్ శామ్యూల్, కాకినాడ సిటీ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, తాతపొడి అబ్రహం మరియు తదితరులు ఎన్సీసీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు. గత ఎలక్షన్స్లో గౌరవేత నిమిత్తం ఆయా సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ గౌరవేతం గురించి ప్రస్తావన చేసినప్పుడు చాలామంది దీన్ని అమల్లోకి రాదని వేదన చెందారు. కానీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రులు మినిస్టర్స్ అందరూ కలిసి గత జరిగిన శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. క్రైస్తవుల పక్షంగా మేము ఉన్నామని నిరూపించడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో మొదటి సెక్షన్లోని 22 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఈ ప్రభుత్వంలో మొదటి సెక్షన్లో ఈ బిల్లో 29.5 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ మొదటి సెక్షన్లో 6 నెలలకు మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వంలో 8 నెలలు కేటాయించడం జరిగింది. మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అంతేకాదు కాకినాడ జిల్లాలో మరియు రాష్ట్రంలో ఉన్న నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అందరూ కలిసి ప్రజలందరి తరఫున క్రైస్తవుల పక్షంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులందరూ వేరే విధంగా ఉన్నారని భావించకండి. దయచేసి క్రైస్తవులందరూ మీ పక్షంగా ఉంటారు. ఎందుకంటే మీరు అందరివాదిగా గుర్తింపు పొందిన వ్యక్తి, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి మనసులు దోచుకున్న నాయకుడు మీరు కనుక దయచేసి క్రైస్తవుల పక్షంగా జరగవలసిన ప్రతి కార్యక్రమంలోనూ ఇవన్నీ నెరవేర్పులోకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ, సార్ మైనార్టీ సంబంధించిన చర్చెస్ కన్స్ట్రక్షన్ కోసం ఫండ్ని గత ప్రభుత్వంలో ₹1 కూడా ప్రజలకు అందలేదు సార్. దయచేసి ఈసారికి ప్రతి బడ్జెట్లో ప్రత్యేకమైన ఫండ్ను చర్చెస్ నిర్మాణం నిమిత్తం, డెవలప్మెంట్ నిమిత్తం ఫండ్ను స్పెషల్ స్టేటస్ తీసుకొని మీరు కేటాయించి ప్రతి ఏడాది కనీసం 100 చర్చలకైనా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మేము మనం చేస్తున్నాం. మేమందరం మీ పక్షంగా ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకొని జరగవలసిన ప్రతి కార్యక్రమంలోనూ మీరు తోడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ, ముఖ్యంగా మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ మీ ద్వారా సుభాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ మాట పేరు కాసరపు సైమన్ పాల్, అలాగే ఎన్సీసీ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా చిల్డ్రన్స్ వింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు మరి చాలా శుభదినమని భావిస్తున్నాను. ఎందువల్లంటే మరి సీఎం సారు, అదేవిధంగా మైనార్టీ మినిస్టర్ గారు అందరూ కూడా కలిపి మా పాస్టర్ల పక్షాన రాష్ట్రం అంతటా కూడా మరి గౌరవవేతనం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందువల్లంటే 3 నెలల నుంచి మరి పాస్టర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా మరి ఈ ప్రభుత్వం మాకు కల్పిస్తుందా లేదా ఆందోళనలో కూడా ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా కొన్ని సమస్యలు అంటే క్రైస్తవులకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఆలోచనలో కూడా చాలామంది ఉండడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ సీఎం గారు అయినా,
మాట ఇచ్చాడంటే మాట తప్పినవాడు. అలాగే మరి ఎలక్షన్లో మాట చెప్పారు, గౌరవవేతనం కంపల్సరీ మేము ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో మరి 29 కోట్లు పాస్టర్ల పక్షమున కేటాయించడం, అది ఆనరోరియం కింద మరి కేటాయించడం చాలా శుభదమైన భావిస్తున్నాము. అందుకని డైనమిక్ సీఎం సార్ మా రాష్ట్రంలో ఉండేటటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాం, మీ పార్టీకే సపోర్ట్ చేస్తాం, మీ పార్టీ తప్ప మాకు ఏ పార్టీ లేదని మేము సవినీయంగా కోరుకుంటున్నాము. అందుని బట్టి మరి సీఎం సార్కు ఈ విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారికి కూడా ఈ విధంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవనీయులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వనమాడి కొండబాబు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, క్రైస్తవుల పక్షపాతిగా వారు పదవిలోకి వచ్చిన దగ్గర నుండి ఏ సమస్యలు లేకుండా క్రైస్తవ సంబంధమైన కార్యక్రమాలు క్రమంగా జరగడానికి వారి ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పాస్టర్ల పక్షంగా వారు ఒక గొప్ప మనసుతో వారి కొరకు గౌరవ వేతనం ఇవ్వడానికి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను బట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల్ని పాస్టర్స్ అందరి తరపున మరి ముఖ్యంగా ఎన్సిసి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మేమందరము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక భవిష్యత్తులో కూడా మా పక్షంగా మీరు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, క్రైస్తవుల కొరకు మీరు చేసే ప్రతి కార్యము జయకరంగా, అలాగే మీ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ సీఎం గారికి అలాగే మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారి కొండబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు మరొకసారి దైవ సేవకుల అందరి పక్షాన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, గత నెలలో పాస్టర్లందరినీ కూడా గుర్తించి గౌరవ వేతనం ప్రకటించినందుకు, అలాగే దేవుని యొక్క సన్నిధి కార్యక్రమంలోనూ మరి దేవుడి యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మాకు ఇస్తున్న సపోర్టును బట్టి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మేము అన్ని విషయాల్లో కూడా మేము మీకు తోడుకుంటామని మేము మాటిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని గుర్తించి మీరు ఇస్తున్న సపోర్టును బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు బిషప్ రత్నబాబు, జగన్నాథపురము, ఎన్సిసి తరపు నుంచి సిటీ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. అలాగే జగన్నాథపురం తరపు నుంచి జేపీఈఎఫ్ తరపున ప్రెసిడెంట్గా మరి సేవ చేస్తున్నాను. మా తరపున